చూస్తున్నాం. చిత్తూరు శివారు ప్రాంతం గంగాసాగరం వద్ద ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి నుండి మదురైకి వెళ్తున్న బస్సును హైవే వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. 20 అడుగుల పాటు జారుకుంటూ వెళ్లి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న కరెంటు పోల్లోకి బస్సు చొచ్చుకుపోయింది. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని వేలూరు సీఎంసీ నరివి హాస్పిటల్కు తరలించారు. ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న కలెక్టర్ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు కలెక్టర్. చిత్తూరు జిల్లా గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి నుండి మదురైకి వెళ్తున్న బస్సును హైవే వద్ద టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. బస్సు 20 అడుగుల పాటు జారుకుంటూ వెళ్లి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న కరెంటు పోల్లోకి చొచ్చుకుపోయింది. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని వేలూరు సీఎంసీ నర్వి హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, బస్సు 20 అడుగుల పాటు జారుకుంటూ వెళ్లి కరెంటు పోల్లోకి చొచ్చుకుపోయిందంటే ప్రమాద తీవ్రత అర్థమవుతుంది. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, తిరుపతి నుంచి మదురై వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు చిత్తూరు నుంచి వేలూరు వెళ్లే రహదారిలో ముఖ్యంగా ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పనులు జరుగుతున్న గంగాసాగరం అంటే సత్తూరు చిత్తూరు రోడ్ హైవే పనుల దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న సంబంధించిన కంపెనీకి సంబంధించిన ట్రిప్పర్ ఈ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. తెల్లవారు ఏదైతే 1:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఏదైతే టిప్పరు బస్సును ఢీకొనడంతో బస్సు ఒక రోడ్డు వైపు నుంచి కిందికి జారుకుంటూ పోయి పోల్ వద్ద వచ్చి ఆగిపోయిన పరిస్థితి, పోల్ కూడా బస్సులోకి దిగబడిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడికక్కడే ఓ యువకుడితో పాటు మరో 3 మరణించారు. మరణించిన వారి మృతదేహాల్లో తిరుపతి ఏదైతే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు 28 మంది వరకు ఉండగా వారందరినీ వేలూరు సీఎంసీతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 2 మాత్రం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కలెక్టర్ ఘటనా స్థలంతో పాటు అటు నేరుగా ఆయన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దీంతో పాటు ఏదైతే గాయపడ్డ వారు వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో ఉండగా అక్కడ కూడా ప్రభుత్వం తరఫున చికిత్స అందించాలని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ ఘటనలో మరణించిన ఓ యువకుడు తిరుపతికి చెందిన యువకుడు అని తెలుస్తుంది. అతను తన తల్లిని మదురై ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు మరో 3 వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఘటన చాలా ఘోర ప్రమాదం అని చెప్పవచ్చు. ఒక్కసారిగా టిప్పర్ లారీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. టిప్పర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? రాధిక, పొగమంచు తీవ్రంగా ఉండడంతో బస్సు డ్రైవర్ గాని అటు ట్రిప్పర్ గాని ఇద్దరి మధ్య ఏదైతే అది కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద ఇద్దరు వేగంగా వెళ్తుండడంతో అటువైపు నుంచి ఏదైతే రోడ్డు నిర్మాణం పనులకు సంబంధించిన ట్రిప్పర్ వచ్చి ఢీకొన్నట్లు సమాచారం. ఆ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్న ప్రదేశంలోకి వేగంగా ఈ బస్ కూడా వెళ్ళడం ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ట్రిప్పర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతను చెబుతున్న దాని ప్రకారం ఏమంటే తాను పొగమంచు కారణంతో బస్సు పూర్తిగా కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నాడు.
అయితే మొత్తం మీద ఆయన పోలీసు అదుపులో ఉన్నాడు. మరోవైపు ఏదైతే ఈ ఘటనా స్థలానికి సంబంధించి ఆ బస్సును కింద పడ్డ బస్సును పైకి తీసుకువచ్చారు. అయితే ఏదైతే మరణించిన వారి నలుగురు వివరాలను పూర్తిగా తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి పోస్ట్ మార్టం చేసి వారి మృతదేహాలను అప్పజెప్తామని ఇటు పోలీసులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వేలూరు సీఎంసీ తో పాటు నరవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వివరాలందరినీ తీసుకొని వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. రాధిక, రైట్ దామోదర్, మొత్తం 28 మంది దాకా గాయపడ్డారని అంటున్నారు. నలుగురు చనిపోయారు. మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు? సురక్షితంగా బయటపడిన వాళ్ళు ఏం చెప్తున్నారు? 32 మంది పైగా బస్సులో ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు మరణించారు. 28 మందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. ఇందులో తీవ్రంగా గాయపడ్డ వారు ఒక 6గురు ఉన్నారు. వారు వేలూరు సిఎంసిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఏదైతే 28 మందిలో 2 మాత్రమే చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. మొత్తం అందరినీ వేలూరు సమీపంలో ఉండడం, సిఎంసిలో అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని అక్కడికి తరలించారు. వారందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని కూడా చెప్తున్నారు. అయితే గాయపడ్డ వారు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే ఒక్కసారిగా నిద్రలో ఉన్నాము, ఒక్కసారిగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 20 అడుగుల లోతుకి కింద పడిపోయిన పరిస్థితులు అక్కడ రోడ్డు నిర్మాణ సిబ్బందితో పాటు స్థానికులు వచ్చి తమను బయటికి లాగగలిగారు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వెహికల్ తో పాటు సిబ్బంది మిగతా ఏదైతే 108 సిబ్బంది వీరందరి సహకారంతో బయటికి వచ్చాము. దగ్గరగా తమిళనాడుకి సంబంధించి దగ్గరగా ఉండడంతో అటువైపు అందరినీ వేలూరు ఆసుపత్రికి తరలించారని కూడా వారు చెప్తున్నారు. రాధిక, రైట్ దామోదర్, క్షతగాత్రులకు హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏదైతే ఘటన జరిగిన వెంటనే 1:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఆ తర్వాత వారిని అరగంట లోపు ఇటు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలూరు సిఎంసీ ఆసుపత్రికి కూడా తరలించారు. ఒకవైపు ఇటు డిఎంఎన్హెచ్ఓతో పాటు ఇతర అధికారులు వేలూరు సిఎంసీ ఆసుపత్రికి వెళ్లారు. జిల్లా కలెక్టర్ స్వయంగా చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించాలంటే కూడా ఆయన ఆదేశించారు. దీంతో పాటు ఆయన కూడా కొంతసేపు ఉన్నాడు. అదేవిధంగా హుటాహుటిన బస్సును ఏదైతే కింద పడ్డ బస్సును పైకి తీసుకురావడానికి కూడా చర్యలు తీసుకున్నారు. బస్సులో ఏదైతే గాయపడ్డ వారిని బయటకు తీసుకుని వారిని వెంటనే హుటాహుటిన తమిళనాడులోని వేలూరు ఆసుపత్రికి, అంటే సమీపంలోనే ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే వేలూరు ఆసుపత్రి ఉండడం వల్ల అక్కడికి వారిని తరలించిన పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రస్తుతం వారికి మెరుగైన వైద్యం అందుతుంది. ఎవరికి ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. మరణించిన వారు 4 తప్ప మిగతా వారంతా సేఫ్ గానే బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్. ఈ ప్రమాదంలో 4గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక తిరుపతి నుండి మదురైకి వెళ్తున్న ఈ బస్సును హైవే వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. 20 అడుగుల పాటు జారుకుంటూ వెళ్లి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న కరెంటు పోల్లోకి ఈ బస్సు చొచ్చుకొని పోయింది. దీంతో 4గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా సుమారు 28 మంది వరకు గాయపడ్డారు. వారందరికీ వేలూరు సిఎంసీ నర్వి హాస్పిటల్కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.